హలో. హలో ఆల్. అందరూ బాగున్నారా? ఓకే. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పెళ్ళిళ్ళు ఎందుకు ఎక్కువ డైవర్సీకి వెళ్తున్నాయి, పెటాకులు పెళ్ళిళ్ళు ఎందుకు ఎక్కువగా డైవర్సీకి వెళ్ళిపోతున్నాయి అనేది కొద్దిగా మనం విశ్లేషించుకుందాం. మన భారతదేశంలో మెయిన్గా వివాహ వ్యవస్థ చాలా సక్సెస్ఫుల్గా ఉనింది. అప్పుడు అందరూ సుభిక్షంగా ఉన్నాం. ఇప్పుడు ఏమైందంటే ఈ టెక్నాలజీ డెవలప్ అయ్యింది కానీ మనము ఓడిపోతున్నాం. ఇప్పుడు యువత పెళ్ళిళ్ళు అంటూనే అమ్మో మేము వికాంట్ అంటున్నారు. మరి మనం ఎలా పుడతాం? సృష్టి ఎలా ముందుకెళ్తుంది? పెళ్ళిళ్ళు చేసుకుంటే ఒక రకంగా కొంచెం అరెస్ట్ లైఫే కొద్దిగా, కానీ దానిలో కూడా హ్యాపీనెస్ ఉంది కదా. అన్ని ఆశ్రమాలు మనము అనుభవించాలి. ఆశ్రమాలు అంటే మన భారతదేశంలో చిన్నపిల్లలప్పుడు బాల్యావస్థ, గృహస్థాశ్రమము, సన్యాసాశ్రమము, వానప్రస్థం అని 4 కేటగిరీస్ ఉంటాయి. చిన్నప్పుడేమో బాల్యావస్థలో చదువు నేర్చుకుంటాం. గృహస్థాశ్రమంలో ఆ గృహిణికి సంబంధించినటువంటి ఫుడ్ కానివ్వండి, అన్ని సర్వీసెస్ కూడా మనము ఇవ్వవలసి ఉంటుంది. మన కుటుంబమే కాదు, బయట ఎవరన్నా భిక్షాటనకు వచ్చిన వాళ్ళకి కూడా భోజనం పెట్టాలి. గృహస్థాశ్రమము, తర్వాత సన్యాసాశ్రమము, తర్వాత వానప్రస్థము, ఈ 4 కేటగిరీస్గా ఎప్పుడో నిర్వహించారు. పెళ్ళిళ్ళు అంటూనే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దేవుడి వల్ల మంచి చదువులు వచ్చినాయి, ఆర్థిక స్వాతంత్రం వచ్చింది, వెరీ గుడ్. ఆర్థిక స్వాతంత్రం వచ్చినంత మాత్రాన అందరినీ ఎట్లంటే అట్లా మాట్లాడేయటము, ఎట్లంటే అట్లా ఉండటం, దానివల్ల నువ్వు జీవితంని బరువుగా నువ్వే లాక్కొని వెళ్ళాలి. అందరినీ దూరం చేసుకుంటే, భర్తని దూరం చేసుకుంటే మరి నీకు మిగిలేది ఎవరు? నీకు ఓపిక ఉండి అరిషడ్ వర్గాలు, క్షమించండి, మన శరీరంలో జవసత్వాలు ఉన్నప్పుడు అది చెల్లుబాటు అవుతుంది. ఎనర్జీ ఎప్పుడు ఉండదు కదా, వయసు మారుతుంది కదా. ప్రకృతే ఎండాకాలం, వానాకాలం, చలికాలం అని కాలాలు మారుతూ ఉన్నప్పుడు మనుషులు మనం ఏం చేస్తూ ఉంటాం? ఆ కాలానికి అనుగుణంగా ఫుడ్ తింటాం, ఆ కాలానికి అనుగుణంగా చలికాలం అయితే దుప్పట్లు, మరి బెడ్లు, తర్వాత మనకి ఇంట్లో రూమ్ హీటర్స్, అది వేసవి కాలం అయితే ప్రకృతి కూడా మంచి ఫ్రూట్స్, మల్లెపూలు, అన్ని రకాలు కాలానికి అనుగుణంగా ఆ ప్రకృతి కూడా సర్వీస్ ఇస్తుంది మనకి. అంటే మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? అన్ని కాలాల్లో 4 నెలలకి 4 నెలలకి ప్రకృతి మారుతుంటే దానికి అనుగుణంగా మనిషి మారుతూ బతుకుతున్నాం కదా. మై డియర్ ఫ్రెండ్స్, యువతకి చెప్తున్నా, మీరు గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు మీరు ప్రిపేర్ అవ్వాలి. ఏమని? నేను అమ్మగా మారిపోతున్నా, నేను నెక్స్ట్ ఆ కుటుంబానికి వెళ్తున్నా, అక్కడ ఖచ్చితంగా అన్ని పనులు చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం అప్పర్ మిడిల్ క్లాసు, హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళైతే పని మనిషిని ఎఫర్ట్ పెట్టుకుంటారు, ఓకే. ఎక్కువ దెబ్బతినేది ఈ మిడిల్ క్లాస్ అమ్మాయిలే. 8 గంటల బ్యాచ్ అంటే 8ంటికి నిద్ర లేగవరు. ఈ ఒక్కసారిగా అన్ని పనులు చేయాలంటే కష్టమవుతుంది. పెళ్ళంటే సంతోషమే, మంచి మంచి పట్టు చీరలు, మంచి ఫుడ్, మంచి నగలు, హంగామా, మెహందీ, ఫోటోషూట్స్ అన్నీ బాగుంటాయి, అంతవరకు బాగుంటుంది. తర్వాత వస్తుంది ఏమొస్తుంది? పని చేయాలి కదా. అక్కడ చచ్చింది గొర్రె. అక్కడ ఏమవుతుందంటే ఒక్కసారిగా వర్క్ పడేటప్పటికి మనుషులు, ఈ అమ్మాయిలు ఏమైపోతున్నారంటే తను టాలరేట్ చేయలేకపోతుంది. కానీ పెళ్ళికి ముందే మీరు తెలుసుకోవాలి. ఏంటి తెలుసుకోవాలి? ఈ భూమి మీద ఖచ్చితంగా ఉండే సిలబస్ ఏంది?
బాధలు, కష్టాలు, జబ్బులు, రోగాలు, సర్వీసు, ఒకళ్ళనొకళ్ళని ముంచుకోవడం, ఎక్కి తొక్కటం ఇవే ఉంటాయి. నువ్వు ఒక సబ్జెక్ట్ తీసుకున్నావు, ఆ సబ్జెక్ట్‌లో ఏమేమి ఉంటదో నీకు తెలుసు గదా! బీఎస్సీ నర్సింగ్ అంటే నర్సింగ్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్‌లో ఏముంటదో నీకు తెలిసినప్పుడు, పెళ్ళికి వెళ్తున్నావు, పెళ్ళిలోకి ఏలు పెడుతున్నావంటే అక్కడ ఏముంటదో ఖచ్చితంగా మీకు తెలియాలి. కానీ అక్కడ గూడా పాస్ అవ్వాలి. అది గూడా నేర్చుకోవాలి. అదేం రాకెట్ సైన్స్ కాదే. మనం గూడా కుటుంబాల్లో ఉండి అమ్మానాన్నలు పెడితే తిని బతికిన వాళ్ళమే కదా! మరి మీరు నెక్స్ట్ మళ్ళీ ఆ జోనర్‌లోకి అమ్మ జోనర్‌లోకి వెళ్తున్నారు. భర్తకి భోజనం వండి పెట్టుకోవాలి. నువ్వు తినాలి. ఇంకా మేలు ఇప్పుడు స్విగ్గీలు, గిగ్గీలున్నాయి. మా రోజుల్లో లేవు. అక్కడ గూడా నువ్వు గెలవాలి కదా జీవితాన్ని. అంతే తప్ప ఇంకా కొంతమందుంటారు. కొన్ని ఫిల్టర్స్ యేసుకుంటారు. మన యూట్యూబ్‌లో గాని ఏమైనా అత్తగారి ఫిల్టర్స్ చెప్తాను. నాకు తెలిసినవే ఇవన్నీ. ఒక అత్తగారున్నారు. వాళ్ళ కొడుక్కి పెళ్లి చేయాలి. సరే. ఆమె ఫిల్టర్స్ చెప్పమంటారా? సూపర్‌వైజర్ కళ్ళద్దాలవి. ఏంటంటే నంబర్ 1 కోడలు డాక్టర్ గావాలి. మంచిదే. వెరీ గుడ్. ఆ డాక్టర్ అయిన కోడలు ఏం చేయాలి? ఇంట్లోనే ఉండాలి. ఆమె ఉద్యోగానికి పోకూడదు. ఇంట్లోనే ఉండాలి. పొద్దున 4 కర్రీస్, సాయంత్రం 4 కర్రీస్ చేసి పెట్టాలి. ఒక చెఫ్‌ని చేసుకుంటే పోలే? అంటే చూడండి, ఒక డాక్టర్‌గా సరస్వతీదేవి అబ్బింది అంటేనే, చదువు అబ్బిందంటేనే అది ఎంతో పూర్వజన్మ సుకృతం. ఓకే. ఆ డాక్టర్‌గా వచ్చిన పిల్ల నీకు మళ్ళీ ఊడిగం చేయాలంట. తప్పనట్ల. కానీ 4 కర్రీస్, 4 కర్రీస్ చేయాలంట. అంటే అత్తగా నువ్వు ఎంత రాక్షసత్వంగా ఉన్నావు. అవతల కూడా నీలాంటి ఒక ఆడపిల్లే కదా! వచ్చానే కానీ అనేసి ఆ మనిషిని బెంబేలెత్తిస్తే ఆ బిడ్డ ఎంత నలిగిపోతది ఆలోచించరా? మనం అనుకుంటాం ఏముందిలే ఈ గృహస్థాశ్రమం ఖచ్చితంగా ఇగో కుటుంబాలన్నీ కుటుంబ వ్యవస్థ ఫెయిల్ అయిపోతే దేశమే ఫెయిల్ అయిపోతది. ఆ భరత్‌లు, పెళ్ళిళ్ళు అన్నీ అయిపోతాయి. హ్యాపీగా అంతా తింటారు. తల్లిదండ్రులు బాగా రిచ్ అయితే వెల్ అండ్ గుడ్. అప్పులు చేసుంటే పెళ్ళిళ్ళు చేస్తున్నారు గదా! రకరకాల ఫంక్షన్ హాల్స్‌లో అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. వెంటనే పిల్ల ఏడుస్తూ ఇంటికొచ్చేస్తుంది. కానీ అమ్మా, తల్లులారా మీరు గూడా బిడ్డలకి పనులు నేర్పించండి. పనులంటే ఏం బేల్దారి పనులు గాదు. ఇంట్లో పనులు. మరి పనులు చేసుకోకపోతే ఎలా? కరోనాలో అందరం చేసుకోలేదా? ఖచ్చితంగా చేసుకోవాలి. గృహస్థాశ్రమంకి వెళ్ళావంటేనే నువ్వక్కడ నిర్వర్తించిన విధులు ఖచ్చితంగా వంట చేయాలి, అంట్లు తోమాలి, అన్నీ చేయాలి. చేస్తేనే గదా జీవితము. మరి నీకు ఊరికే మంచం మీదకి అన్నం ప్లేట్‌లోకి అన్నం వచ్చేస్తదా? కాఫీ వచ్చేస్తదా? కొంతమందుంటారు. పెళ్లి చేసుకుంటారు. భర్తతో 1 ఆర్ 2 ఇయర్స్ ఉంటారు. బిడ్డల్ని కంటారు. ఇంక వాడికి డివోర్స్. పిల్లలు మాత్రం కావాలి వాడొద్దు. ఏంటి ఎలా పోతుంది? తప్పు గదా! నేను చెప్పాలనుకున్నదంటే, వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ఆ దేశము యొక్క ప్రగతి. వివాహ వ్యవస్థ బాగుంటేనే ఒక ఎమోషనల్ బాండ్ గానివ్వండి, అన్ని విధాల మనిషి సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఏదన్నా కలామిటీస్ వచ్చి యాక్సిడెంటల్ డెత్‌లయ్యి, అనారోగ్యంతో చనిపోయి, ఇలాంటివి ఉంటే అవి ఏమి చేయలేం. ముక్కుపచ్చలారని జీవితాలు ఎందుకు స్మాష్ చేసుకుంటారు? చిన్న చిన్న కారణాలు. కొంతమంది తల్లిదండ్రులుంటారు. కూతురు ఒక చిన్న ఏదన్నా అమ్మా నన్ను ఒక దెబ్బ కొట్టాడంట. కొట్టావా? ఇంకెక్కడిది పద. వాడి కథ తేలుస్తాం. ఏం తేలుస్తాం? రుణానుబంధ రూపేణ పశువు పత్ని సుతాలయ. వాళ్ళ జీవితాల్ని జీవించనియండి. ఇంకొక డైమెన్షన్ ఉంది. మరీ కంప్లీట్‌గా సిగరెట్‌లతో కాల్చి బెల్టులతో కొట్టే వ్యక్తుల గురించి చెప్పట్లేదమ్మా. ప్రాణాల మీదకి తెచ్చుకోవాకండి. ఏ మనిషి గూడా తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం. ప్రాణాల మీదకి తెచ్చుకొనే వద్దు. ప్రాణాలకి పణంగా పెట్టేది కాకుండా, అవతల వ్యక్తి గూడా మనిషే గాబట్టి, అంతో ఇంతో లోపల ఏదన్నా మానవత కలిగున్న వాళ్ళతోటి కలిసి జీవించొచ్చు. కొందరుంటారు శాడిస్టులు.
అలాంటి వాళ్ళ జోలికి నేను చెప్పట్లేదు. అలాంటివి రికమెండ్ కూడా చేయను. మీ లోపల మీకు మానసికంగా మీరు ఎంతైతే ఒక ధర్మయుక్తంగా అడ్జస్ట్ అయి ఉండగలరో అంతవరకు మాత్రమే నేను చెప్తాను. అంతే తప్ప ఊరేస్తాము, పెట్రోల్ పోసి తగలబెడతామన్న దగ్గర ఉండనే ఉండద్దమ్మా. మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోండి. అయితే నేను చెప్పాలనుకున్నది ఏమంటే, ప్రతి ఒక్క జీవితంలో ఒక గ్రంథాలయంకి వెళ్ళాము. అక్కడ ఏముంటాయి? అన్ని బుక్సే ఉంటాయి కదా, ఆబ్వియస్లీ. ఈ భూమి మీద ప్రతి యూజర్ మాన్యువల్ ఏంటంటే బాధలు, కష్టాలు, డెత్తులు, అన్యాయాలు ఇవే ఉంటాయి. ఇంకా వేరేవేమి ఉండవు, ఇవే ఉంటాయి. కాబట్టి మీరు పెళ్ళికి ముందే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. నేను పని చేయాల్సి ఉంటుంది అక్కడికి వెళ్తే. కాబట్టి యూ హ్యావ్ టు ప్రిపేర్. అయితేనే మీరు ముందుకెళ్ళండి. నేను భయపెట్టాలని నా ఉద్దేశం కాదు. యూజర్ మాన్యువల్ తెలిస్తే ఈజీగా ఆ ఫేస్ని కూడా దాటుతాము. గృహస్థాశ్రమం కూడా అద్భుతంగా ఉంటుందమ్మా, చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ అసలే హ్యాపీగా లేకపోతే ఇన్నేసి సంవత్సరాలు నేను కూడా 30 years ఉన్నాను. అది అంత కష్టమైంది ఏం కాదు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి, ఓర్చుకోవాలి. ఇంకొక మాట చెప్తాను. ఆర్థిక స్వాతంత్రం. బాగా చదువుకున్నాము, వెల్ అండ్ గుడ్. బాగా సంపాదిస్తున్నాము, వెరీ గుడ్. సరే, సంపాదన ఉంది, ఆదాయం ఉంది, మరి మనుషుల్ని ఎదురు తిరిగి ఎట్లంటే అట్లా మాట్లాడే రైట్స్ ఎవరికి ఉన్నాయమ్మా? మనమే వాళ్ళని పోషిస్తున్నామా? ఎందుకు ఎదురు తిరగాలి? కొంతమంది ఉమెన్స్ ఉంటారు, ఏంది అన్నట్టుగా. తప్పమ్మా, అవతల ఒక మగ మనిషి కదా, రెస్పెక్ట్ ఇస్తే నీకు రెస్పెక్ట్ వస్తుందమ్మా. రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, భర్త కదా. కొందరు ఉంటారు అవతల వాళ్ళని అర్థం చేసుకోకుండా కంప్లీట్గా క్యాప్చర్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఏం టాలరేట్ చేయదు. ఏది ఏమైనా ఉప్పులాగా బ్యాలెన్సింగ్గా ఉంటేనే, ఇరుపక్షాల ఉంటేనే జీవితం బాగుంటుంది. ఒక 70% మీరు తగ్గించి చూసుకుంటే, ఒకవేళ మీకు వల్ల కాకపోతే ఖచ్చితంగా పెటాకులే, దాని గురించి నో సెకండ్ థాట్. కానీ మ్యాక్సిమం మీరు అవేర్నెస్ కలిగే ఉండాలి. పెళ్ళి అంటూనే ఏదో సరదాగా తిరిగేసి వచ్చేది కాదు. ఖచ్చితంగా 100 ఏళ్ల పంట. ఆ పంట సంగతి ఏమో కానీ మనం మంట చేసేసుకుంటున్నాం. కోడలు వస్తుందంటేనే ఇక అత్తకి ఫైర్ అయిపోతుంది. ఆమె కూడా ఒక ఆడపిల్లే కదా, నీలాంటి ఆడపిల్లే కదా. ఎందుకు స్వాగతించవు? స్వాగతించు. తనకి కూడా నువ్వు సపోర్ట్ చెయ్యి. తన జీవితాన్ని తను నీ ఇంటికి వచ్చి బిడ్డా పాపని కని ఇచ్చే వ్యక్తిని నువ్వు ఎందుకు స్వాగతించవు? కొంచెం తగ్గుతుంది ప్రేమ, కొడుకు దీని ప్రేమ. ఏమవుతుంది? నీ కొడుకు కాడ ఎక్కడున్నా నీ కొడుకే కదా, ఆ పోస్ట్ మారదు కదా. కొంచెం ఇన్కన్వీనియన్స్ వచ్చినా తల్లులు కూడా ఓర్చుకోలేరు. ఏమవుతుంది? నా కోడలు వచ్చి నాకు కాకుండా చేసింది, ఏం చేస్తుంది? ఏమన్నా హామ్ పట్టని మింగేస్తుందా? ఆలోచించండి. తల్లులకు కూడా చెప్తున్నా, బెడ్రూమ్ వరకే మీ ప్లేస్, ఎందుకంటే నేను మాట్లాడకూడదు. బెడ్రూమ్లోకి తల్లులు పోలేరు. అక్కడికే ఒక డెడ్ లైన్ ఉన్నప్పుడు నువ్వెందుకు మళ్ళీ వాళ్ళ జీవితం? వాళ్ళు కూడా జీవితాన్ని చూడొద్దా? వాళ్ళు కూడా అన్ని జీవితాన్ని అనుభవించొద్దా? నీకు పుట్టారు కాబట్టి నీకే ఊడిగం చేయాలా? సరే, ఊడిగమే చేశారు, ఆడికి బిడ్డ పాప లేకుండా అలమటిస్తాడు. దానివల్ల నీ సృష్టి ముందుకెళ్తుందా? నీకు మనవాళ్ళు మనవరాళ్ళు ఎలా వస్తారు? కాబట్టి స్వాగతించండి. అట్లాగే కోడళ్ళు కూడా మంచి చెట్టు సంపాదించే భర్తలాగా తను ఫ్రూట్లు ఇచ్చే మొగుడిని ఇచ్చినాక ఆ తల్లిని వద్దుపో అంటాం, అది తప్పే కదా. నువ్వు ఆమె సర్వీస్ తీసుకున్నప్పుడు యూ హ్యావ్ టు పే గ్రాటిట్యూడ్ హర్. గ్రాటిట్యూడ్ నువ్వు కలిగి ఉండాలి కదా. మరి నీకు ఒక శాలరీ ఇచ్చే భర్తని నీకు ఇస్తోంది, మరి తన యొక్క 25 years సర్వీస్ నువ్వు తీసుకుంటున్నావే, మరి అవతల ఒక ఆడ మనిషే కదా, అమ్మ కదా.
ఇలా మనం ఆలోచిస్తే ఖచ్చితంగా కుటుంబాలు కట్టబడతాయి. మళ్ళీ సుభిక్షంగా దేశం ఉంటుంది. వివాహ వ్యవస్థ ఫెయిల్ అయితే నువ్వు ఎంత టెక్నాలజీ సంపాదించినా, నువ్వు ఎంత చేసినా శాంతి, సహనం ఉండదు. జీవితం సంతోషంగా ఉండదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నా ఒపీనియన్ నేను చెప్పాను. 100% ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. దీనిలో ఏమన్నా మీకు 4 మంచి మాటలుంటే మీరు స్వీకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై.